ఒక అమ్మాయి బ్యాంకు ఉద్యోగానికి ప్రయత్నం చేయటానికి వెళ్ళింది. బ్యాంక్ మేనేజర్గా. ఆమె చదువు గొప్పది. ఆమె ఆ ఉద్యోగం కోసం కష్టపడి చదివింది, మొత్తానికి ప్రయత్నం చేసింది. అయితే చాలామంది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఎవరు ఆమోదించబడలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఆ అధికారుల ముందుకు వస్తూ ఉంటేనే ఆమె ఆహార్యం, హుందాతనం చూసి వాళ్ళు అనుకున్నారు, ఈ అమ్మాయి అయితే బాగా పనికొచ్చేటట్టుంది, అన్ని క్రమంగా ఉన్న మనిషిలా కనపడుతుందని అనుకున్నారు. వచ్చింది, కూర్చుంది, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పింది. చాలా సంతోషించి మనం అనుకున్నట్టే అన్నీ చక్కగా చెప్పేసింది ఈ అమ్మాయి అని. అమ్మా, నువ్వు అన్ని విషయాల్లో బాగా చెప్పావు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక దాదాపు నువ్వు అంగీకరించబడ్డట్టే అని మేము అనుకుంటున్నాం. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే, ఆ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని తను నిలబెట్టుకోవాలి. అప్పటికి చాలా ప్రయత్నాలు అయిపోయాయి. ఈ ప్రయత్నం విఫలమైందంటే తనకి విరక్తి వచ్చేటువంటి పరిస్థితుల్లో అమ్మాయి ఉంది. అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న ప్రయత్నం, ఇందులో కూడా నువ్వు విజయం సాధిస్తే ఇక ఈ జాబ్ నీదే అన్నారు. చెప్పండి అంది. దాదాపు టన్ను బరువు ఉన్న ఒక లాకర్, టన్ను బరువు, 1000 కిలోల బరువు ఉన్న లాకర్ ఒకటి ఆ అమ్మాయికి చూపించి, దీన్ని అక్కడి నుండి ఇక్కడ పెట్టు, ఇక నువ్వు ఇక జాబ్లోకి రేపటి నుంచే జాయిన్ అవ్వచ్చు అన్నారు. ఎంత బరువు? టన్ను బరువు. కనీసం అమ్మాయి నెట్టినా కదలదు అది. లాకర్ అంటే తెలుసు కదా, ఎంతమందికి తెలుసు? బ్యాంకుల్లో ఉంటాయి కదండి బంగారం అవి పెట్టి, నాకంటే మీకే బాగా తెలుసు, నేనే చూడలాటిని సరిగా. అది అప్పుడు ఆ అమ్మాయి నిరాశపడింది, బాధపడింది. ఇది నా శక్తికి మించిన పని. ఇప్పటిదాకానేమో నా బ్రెయిన్కి పరీక్ష పెట్టారు, పాస్ అయ్యాను. ఇప్పుడు నా శరీరానికి పరీక్ష పెట్టారు, ఇప్పుడు నేను ఎలా చేయగలను అని భయపడి ఏదైనా ప్రయత్నిద్దామని ఆ లాకర్ దగ్గరికి వెళ్ళింది. దాన్ని అక్కడి నుంచి కదిలించడానికి ట్రై చేసింది. ఏమో మొత్తం ఉండేది 60 కిలోలు కూడా ఉండదు. 60 కిలోలు కూడా సరిగా ఉండని ఒక వ్యక్తి 1000 కిలోల లాకర్ని ఎలా కదిలించింది? నెడుతుంది, కదిలిస్తుంది, కష్టపడుతుంది. వాళ్ళు నవ్వుతున్నారు. నవ్వుతూ ఒక మాట అంటున్నారు, నీ బలాన్నంతా ఉపయోగించు, నీ శక్తినంతా కూడగట్టుకో, నీ బలాన్నంతా ఉపయోగించు, నీ శక్తినంతా కూడగట్టుకో. అవసరమైతే 1 గంట సమయం తీసుకో, 2 గంటలు తీసుకో, పర్వాలేదు, 2 గంటలు టైం ఇస్తాను నీకు. నువ్వు దాన్ని అక్కడి నుంచి ఇక్కడ పెట్టాలి, అంతే. ఇక నువ్వు నీ కాగితాలు తీసుకొని రేపటి నుంచి జాబ్లోకి వచ్చేయచ్చు అన్నాడు. అమ్మాయి నెడతా ఉంది, కదలటల్లా. నవ్వుతున్నారు. నీ బలాన్నంతా ఉపయోగించు, నీ శక్తినంతా కూడగట్టుకో అంటున్నారు. ఏం కదిలిద్ది? ప్రయత్నించి 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 విసుగు చెంది ఏడుపు వచ్చి వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళకెళ్ళి చూసి ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి తన ఫైల్ తీసుకొని, సార్, నేను వచ్చింది జాబ్ చేయటానికి, ఇలాంటి బరువులు మోయటానికి కాదు. ఇలాంటి పరీక్ష ఉంటుంది అంటే ముందే చెబితే నేను వెళ్ళిపోయేదాన్ని. ఒక బలహీనరాలైన ఆడపిల్లకి ఇంత బలమైన పని చెప్పి ఆమె చేయలేకపోతుంటే అపహాస్యం చేస్తున్నారు. నాకు చాలా బాధ, వేదన అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అని ఆ ఫైల్ తీసుకొని చకచక నడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. చాలా దుఃఖపడుతుంది, వేదన ఉంది ఆమె మనసులో. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? జాబ్ వచ్చిందా?
రాలేదా అని కుటుంబ సభ్యులు అడిగితే తను ఏం చెప్పాలి? ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు కారిపోతున్నాయి. పోయే మార్గంలో ఒక బావి లాంటిది ఒకటి చూసుకుంది, పోయింది, దాని ఒడ్డును నిలబడింది. ఇక కాసేపు మౌనంగా నిలిచి దూకటానికి ఉపక్రమించింది. ఎందుకంటే నేను ఇక పనికిరాను, చస్తే పోయిద్దేనే. ఆమె దూకటానికి ప్రయత్నించినప్పుడు వెనక నుండి ఎవరో ఒక వ్యక్తి ఆమె భుజం మీద చేసి ఆపినట్టు ఆమెకు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆమెని ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఆయన ఆమె భుజం పట్టుకొని వెనక్కి తిప్పి, ఆగో, ఏం చేస్తున్నావు అన్న, నన్ను వదలండి సార్, నాకు బతకాలని లేదు, ఇంత చదువు చదివి ఏది సాధించలేకపోయాను, ఎవరికి ఉపయోగపడలేకపోయాను, నాకు ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది, నన్ను వదలండి అని పెద్దగా ఇచ్చింది. ఆగు, నేను చెప్పే మాట విన్నా. జాబు నీకు వచ్చింది, జాబు నీదే, బాధపడద్దు, నువ్వు ముందు నిమ్మళంగా ఉండని నిలబెట్టాడు. ఎలా ఇస్తారు నాకు జాబు, నేను చేయలేదుగా పని అంటే, పర్వాలేదులే, అన్నిట్లో చాలా చురుగ్గా ఉన్న నీవు ఈ విషయంలో ఎందుకు కొంచెం చురుగ్గా ఆలోచించలేకపోయావు? పర్వాలేదులే, నేను 1000 కిలోల బరువుని అక్కడి నుంచి ఇక్కడ పెట్టమని చెప్పాను, నువ్వు ప్రయత్నం చేశావు. ప్రయత్నం చేసేటప్పుడు మేము నవ్వుతున్న నవ్వునే చూసావు, కానీ ఆ నవ్వుతూ మేము పలికే మాటని నువ్వు పట్టించుకోలేదు. ఏమంటున్నావంటే, మేము నీ బలముని మొత్తాన్ని ఉపయోగించి అక్కడి నుండి దాన్ని కదిలించు అన్నాం. అవసరమైతే 2 గంటలు టైం తీసుకో అన్నాం. నువ్వేం చేశావు? ఏ కాడికి నీ సొంత చేతులతో నెట్టడానికి ట్రై చేసావు, కానీ నీ బలము వేరుగా ఉందని నువ్వు గుర్తించలేదన్నాడు. ఏమిటి నీ బలం అంటే, నువ్వు కష్టపడి సంపాదిస్తే సంపాదనలో తినేదానికి రెడీగా ఉన్న నీ కుటుంబ సభ్యులందరూ నీ బలం. నిన్ను ప్రేమించి పలకరించి నీ క్షేమాన్ని కోరే నీ స్నేహితులు, శ్రేయోభిలాషులందరూ నీ బలం. నీ బలాన్నంతా ఉపయోగించు, ఆ వస్తువును అక్కడి నుంచి కదిలించు అన్నప్పుడు నీ బలమై ఉన్న నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు 2 గంటల టైం అని మేము అన్నప్పుడు ఒక్క ఫోన్ చేస్తే మొత్తం వచ్చి పడితే 2 గంటలు కాదు, 5 నిమిషాల్లో అది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉండేది. ప్రైజ్లో గంటలు అవసరంలా, మినిట్స్ చాలు, వచ్చేసేది. కానీ నువ్వేమనుకున్నావు? నీ బలాన్ని ఉపయోగించు అంటే నీ సొంత బలం మీదే డిపెండ్ అయ్యావు. సోదరి, రేపటి నుంచి నువ్వు జాబ్లోకి జాయిన్ అయితే నువ్వు చెబితే చేయటానికి 400 మెదళ్ళు లైన్లో ఉంటాయి. 800 చేతులు, 800 కాళ్ళు నువ్వు కదలమన్నట్టల్లా కదలటానికి నీకు అప్పగించుకుంటాయి. రేపటి నుంచి నువ్వు సొంతంగా చేయటం కాదు, వాళ్ళందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి అందరినీ కలిపి చేయించే ఒక శక్తిగా నువ్వు మారాలి. ఇది అర్థమైతే చాలా ఉపయోగపడింది. ఒక పెద్ద ప్రసంగమే అవసరం లేదన్నట్టు. కుటుంబానికైనా సంఘానికైనా ఇది చాలా ఉపకరిస్తుంది. మనకి 2 బలాలు. ఒక బలం, అసలు సిసలైన బలం, ఒకసారి చెబితే 2 సార్లు వినపడిందంట భక్తునికి. ఎవరా బలం? దేవుడు, యేసయ్య మన మొదటి బలం. ప్రైజ్ ద లార్డ్. తరువాత మనల్ని ప్రేమించి గౌరవించి మన ఆలోచన కోసం ఎదురు చూసే మన కుటుంబ సభ్యులు, మన సన్నిహితులు మన బలం. నువ్వు సంఘ నాయకుడు అయితే 20 మంది ఉన్నాయి, 30 మంది ఉన్నాయి, 40 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 200 మంది ఉన్నాయి, 500 మంది ఉన్నాయి, వాళ్ళు నీ బలం. వాళ్ళందరినీ సరైన రీతిలో నీవు మలచగలిగితే, చెక్కగలిగితే, ఒక శిల్పిలాగా ఈరోజు నిష్ప్రయోజనమైన వాళ్ళే రేపు నీకు ప్రయోజనకరంగా మారుతారు. గట్టిగా స్తోత్రం చెప్దామా?